जय सद्गुरु महाराज को जय। श्री अचल ऋषि दूरु रमणार्य सद्गुरुभ्यो नमः। उडुता वेंकटदासार्य सद्गुरुभ्यो नमः। गुरु शिष्योभय लक्षणము 16వ అధ్యాయము 12 ఖండార్థము 248వ ఖండార్థము గురు శిష్యోభయో లక్షణము. హృదయ గంధి వీడుటకై సదయాత ఈ బోధ దెల్ప జనదా గురుడై. హృదయ గంధి వీడుటకై సదయాత ఈ బోధ దెల్ప జనదా గురుడై. వదలక చిత్తములో గురు పదయుగలముదల పవలదే భక్తుడైనప్పుడు. భ్రాంతిరహిత సక్తుడైనప్పుడు కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక. కదిలికేలేనట్టి గణభోక్త స్థితి భక్తుడైనప్పుడు. భ్రాంతిరహిత సక్తుడైనప్పుడు. శిష్య, సకల భ్రాంతులకు, సకల కోరికలకు, సకల దుఃఖములకు బీజమైనదియు నిమిష మాత్రమైనను నిలకడలేక ఉన్న హృదయ గంధి అను విష వృక్షం. ఆ హృదయ గంధి ఎటువంటిది అంటే, విషము కంటే పాము నోట్లో ఎలాగా విషం ఉన్నదో ఈ యొక్క మనిషిలో కూడా దాచుకునే దుర్బుద్ధి విషము లాంటిది. ఈ విషవృక్షము సర్వ మానవులలో పాదుకొని ఉన్నది. ఆ హృదయ గంధిని సమూలముగా పెగలించి తిరిగి ఏ భ్రాంతులు ఏ భయములు లేక చేసిన వాడే సద్గురు అనబడును. గురువు యందు భక్తి విశ్వాసములు కలిగి తన సర్వ సంశయములు తీరు వరకు ఎంతో ఆసక్తితో పూర్ణబోధను వినుచు గురువు అండదండలలో ఉండి కృతాకృతుడైన వాడే శిష్యుడనబడును. ఇట్లు ఏ శంకలు పుట్టక శిష్యుని పరితాపము తీర్చవలెననే సదుద్దేశము సద్గురువులోను, గురువు వలన సర్వము తెలుసుకొని స్థిమితముగా ఉండవలెననే పట్టుదల శిష్యునిలోను, ఇట్లు ఇద్దరిలో ఆ తలంపు లేక ఉన్న ఎడల ఈ ఘనమైన అచలబోధ పొందుటకు సాధ్యపడక ఉంది. ఇద్దరు కలిసి ఉండలేకపోతే సాధ్యము కాదు. కాబట్టి ఇది ఎలాగున్నది అనగా, ఈ హృదయగంధి అనగా జ్ఞానేంద్రియ పంచకం. హృదయగంధి అనగా జ్ఞానేంద్రియ పంచకము, పానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, మనోబుద్ధులు కలిసి 17 తత్వములతో నిర్మితముగా సూక్ష్మ శరీరమును హృదయగంధి అని పెద్దలచే వినుచుందుము. జై సద్గురు మహారాజుకు జై.